హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాల్టి వీడియోలో ఆవు పేడతో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో కన్నా ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఆల్సో చేసే విధానం కూడా ప్రాక్టికల్స్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, తర్వాత ఇంకా ఏ ఎలక్ట్రానిక్స్ ఉన్నా కూడా అక్కడ ఇవన్నీ అతికించుకోవచ్చు. ఓ శ్రీ అన్ని మన సింబల్స్, మనకి సంబంధించిన జై శ్రీరాము అలా. దీనికి బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే ఒక చిన్న టేప్, డబుల్ టేప్ ఉంటది కదా, అతికేసేసి గోడకు పెట్టేస్తే ఇది ఎన్ని రోజులైనా పాడు కాదు. సో దీన్ని కూడా మార్కెట్ చేయొచ్చు. మనం ఏదైనా ఫెస్టివల్ కి ఇచ్చినప్పుడు వీటిని కూడా కలిపి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు హ్యాపీగా అరే మేము ఇచ్చే 500కు వీళ్ళు ఇన్ని ప్రోడక్ట్స్ ఇచ్చింది కదా అని ఆలోచిస్తారు. తర్వాత ఇవి సీడ్ బాల్స్. మన ఇంట్లో చెట్టు పెట్టడమే కష్టంగా ఉంది కదా, మరి మన గురించే మన కష్టంగా ఉంటే బయట జంతువులు, పక్షులు, ఎన్నో జీవులు ఉన్నాయి. వాటికి ఎవరి ఇవ్వాలి ఆహారం? మనదే కదా బాధ్యత. మర్చిపోయినాం మనం కదా. సో నాకేమనిపించింది, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అనుకొని నేను విత్తనాలు అమ్ముతా, కూరగాయ విత్తనాలు. దాంతో పాటు ఈ సీడ్ బాల్స్ 50, 100 అట్లా ఇస్తున్నాం ఫ్రీగా. ఇందులో ఏం చెట్లు ఉంటాయి? పక్షులు తినే, వాటికి ఆహారం లభించే విత్తనాలు వేసి సీడ్ బాల్ లాగా తయారు చేసి ఇచ్చేస్తుంటాను. ఫ్రీగానే ఇచ్చిన, నేను కొన్ని వేలు ఇచ్చిన ఈ సంవత్సరం. దానివల్ల వాళ్ళకి ఏం చెప్తున్నా, కస్టమర్ కి మీరు హైవేలో వెళ్ళేటప్పుడు, ఇంకెక్కడన్నా వెళ్ళేటప్పుడు, చెరువు కనిపించినప్పుడు అక్కడ జస్ట్ ఇలా త్రో చేయండి అంతే. వర్షానికి అవి చెట్టు అవుతుంది. ఆ చెట్టు ఎన్నో జీవులకు ఆహారం అవుతుంది. సో మనము ప్రకృతి గురించి కూడా ఆలోచించాలి. బిజినెస్ లో కూడా మన వంతు ఏం చేయొచ్చు. దీనికి ఏం ఖర్చు అవుతుంది? నాకు మట్టి, కొంచెము పేడ, విత్తనాలు ఖర్చు అవుతాయి. నేను ఏమిచ్చాను? ఉసిరి, జామ, ఇంకా డిఫరెంట్ విత్తనాలు వేసినాం. కానీ మనుషులు ఎలా తయారైందంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. నాకు కాల్ చేసి మేడం వాళ్ళు ఏమేమి ఉన్నాయి విత్తనాలు చెప్తారా, మా ఇంట్లో తోటలో పెట్టుకుంటామని అడుగుతున్నారు. నేనన్నా ఈ తోటలో పెట్టుతందుకు కాదు, అది ఏమంటారు, అవి బయట వేయాలని ఖచ్చితంగా చెప్పిన. తర్వాత ఇది కలాపీ పౌడర్. ఇప్పుడు ఇంటి ముందర అందరూ రంగురంగులు కలర్ చల్లుతున్నారు చూడండి. అది ఎంత డేంజర్ తెలుసా? అది దానిపైన రాసి ఉంటది, డు నాట్ టచ్ విత్ హ్యాండ్స్ అని. అయినా మనం చదవం కదా, దాన్ని బరాబరా ఇంటి ముందర మంచిగా ఎల్లో కలర్ వచ్చినట్టు పోస్తుంటాం. సో అది కాకుండా ఆవు పేడ కూడా కలాపీ పౌడర్ చేయొచ్చు. ఇది కూడా చల్లితే దానంత గ్రీన్ రాదు, కానీ మంచి యాంటీబయాటిక్ లాగా పనికొస్తుంది. ఇందులో నేను పసుపు వేసిన. పసుపు అది ఎన్నో రోజులు R&D చేస్తే కానీ నాకు ఈ ఐడియా రాలేదు. దానికి ఫస్ట్ మామూలుగా డ్రై అయినప్పుడు పేడ కలర్ పోతుంది అనమాట, గ్రీన్ రాదు. చాలా చల్లి చూసిన, రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసిన, అస్సలు వస్తలేదు. నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ ఉండే, కలాపీ అన్నది పేడతో చల్లాలి అని. చేయగా లాస్ట్ కి పసుపు, మనం వాడే పసుపు ఉంటది కదా, దాన్ని కలపడం వల్ల మంచి కలర్ వచ్చింది. ఇది కలాపీ పౌడర్ అని అమ్మొచ్చు కదా. కెమికల్ రిప్లేస్ చేసిన వాళ్ళం అయితాము. ఒక్కొక్క ప్రోడక్ట్ తోని ఎంతనో కెమికల్ మనం రిప్లేస్ చేయొచ్చు. దీనికి కలాపీ పౌడర్ అనేసి నేను తయారు చేశాను. అలా జస్ట్ మన ఓన్ ఐడియాస్ తోనే చేయొచ్చు. అన్ని మార్కెట్ లో ఏమి ఉండవు, సొంతంగా కూడా చేయొచ్చు. తర్వాత ఇది నర్సరీ పార్ట్, ఇది మీరు నేర్చుకుంటారు ఇవాళ. ఇందులో మొక్క పెట్టేస్తే మీరు కొన్ని నీళ్లు పోసినా కూడా ఆ మొక్క ఆ నీళ్ళని అలాగే హోల్డ్ చేస్తుంది. తర్వాత ఇదంతా మెన్యూర్ లాగా పనికొస్తుంది. ఇదంతా పేడ కదా, మెన్యూర్ లాగా, దానికి ఎరువులాగా పనికొస్తుంది మొక్కకు. తర్వాత దీన్ని ఏం చేయొచ్చు, మీరు భూమిలో పెట్టినప్పుడు దీంతో పాటు పాతేసింది అనుకోండి, ఇంకా ఏం ఎరువులు ఇవ్వక్కర్లేదు, అంత బాగా ఇది డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. ఇవి 2-3 సైజెస్ చేయొచ్చు దీన్ని పాట్స్. మనం దీనికి హోల్ కూడా అవసరం ఉండదు. మామూలు మనం పాట్ అయితే హోల్ చేస్తాం కదా, దీనికి నీళ్లను హోల్డ్ చేస్తుంది కదా, పేడ నీళ్లను పీల్చుకుంటది కాబట్టి పాడే కాదు. నేను అక్కడ ఒక మొక్క ఉంది చూడండి, అది నేను లాస్ట్ ట్రైనింగ్ లో ముందు పెట్టినా, నేను ఊరికి వెళ్ళిపోయి ముందనే వచ్చిన వాపస్. అది చావలే చూడండి, ఆ చెట్టు అట్లనే ఉంది. దానికి ఎవరు నీళ్లు పోయలేదు, మర్చిపోయిన, ఎక్కడో పెట్టేసిన పైన, నేను మర్చిపోయినా. యాజ్ ఇట్ ఈస్ ఉంది చూడండి. అది 1 month దానికి నీళ్లే పోయలేదు, అసలు ఏం కాలేదు చూడండి. అదే మామూలుగా అయితే 2 days కి చచ్చిపోతుంది. అంతగా మనం చేయొచ్చు. తర్వాత టూత్ పౌడర్స్, బ్లాక్ అండ్ రెడ్ 2 రకాలు చేస్తాము. ఇది ఎన్నైనా చేయొచ్చు మనం, జస్ట్ మైండ్ అప్లై చేయాలి. చూడండి, ఓన్లీ మైండ్ అప్లై. దీనికి ఫిక్స్డ్ ఫార్ములాస్ లేవు. ఆ బ్లాక్ బొగ్గుది మాత్రము బొగ్గు తయారు చేసినాక తయారు చేయాల్సి వస్తుంది. అంటే పేడ ముందు పిడికలు చేయాలి, పిడికల్ని ఆక్సిజన్ తక్కువ చేసి దాన్ని బొగ్గులాగా తయారు చేయాలి. బొగ్గుని మళ్ళీ గ్రైండ్ చేస్తే బ్లాక్ టూత్ పౌడర్ వస్తుంది. అది కొంచెం పెద్ద ప్రాసెస్. మామూలుగా వేరే యాష్ తోని డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు మనం, కానీ ఏంటంటే తిరిగే ఆవులు ఉండాలి. తర్వాత ఇది ఆవు మూత్రం. ప్రతి పూజా స్టోర్ లో ఉంటాయి చూడండి. మీకు మార్కెట్ చేయగలిగితే బెస్ట్ ఆవు మూత్రం అమ్మడం. ప్రతి మన ఇళ్లలో ఫంక్షన్ కి ఆవు మూత్రం వాడతారు కదా, ఖచ్చితంగా ఏదో తెచ్చుకుంటాం కదా. సో ఇది ఒక 20 రూపీస్, 25 రూపీస్ పెట్టేస్తే వాళ్ళకి 10 రూపాయలకి ఇచ్చినా కూడా 1 లీటర్ ఎంత పడుతుంది మనకి? 100 రూపీస్ వస్తున్నాయి.
రోజు 5 లీటర్లు ఇస్తుంది మూత్రము. 3 లీటర్లు అనుకోండి అంటే 300 వస్తుంది. నెలకు ఎంత వస్తుంది? 1200. ఓపిక ఉండాలి. కానీ ఒక్క ఆవు నుంచి 1000 రూపాయలు రోజు కూడా చేయొచ్చు. కానీ ఉత్తా 1000 ఒకటే వింటారు, తెల్లారి నుంచి అడుగుతుంటారు మేడం 1000 ఎట్లా వస్తాయండి. అట్లా ఉండదు, మనం చేస్తే వస్తుంది అనమాట అంతే. తర్వాత ఇది లిప్ బామ్, వ్యాజ్లిన్, ఇది ఆవు నెయ్యితోని. తర్వాత బీ వ్యాక్స్, మామూలు వ్యాక్స్ కాదు, థెరటికల్ వ్యాక్స్ ఉంటుంది కదా, అది కలిపి కాంబినేషన్ తో చేసింది. ఇది కూడా మన ఇష్టం, 3-4 రకాలు చేసుకోవచ్చు అట్లా. తర్వాత హోమ కడ్డీలు, ఇవి ఇప్పుడు మీకు చూపిస్తాము. ఇందులో నవవిధ సమిధలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంటాం చూడండి, హోమాలు చేసినప్పుడు సమిధలు అమ్ముతారు కదా, ఐడియా ఉందా మీకు? వాటిని ఇందులో డైరెక్ట్ వేసేసి చేసుకున్నాం అనుకోండి, రోజు యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది మన ఇంట్లో. అలానే చెప్పి మార్కెట్ చేయాలి మనం. ఇవి చిన్న సైజు ఉంటాయి కాబట్టి ఈజీ కూడా. ఇవి మన ఇష్టం ఉన్న సైజులు తయారు చేసుకోవచ్చు. సమిధలు, కడ్డీలు, హోమ కడ్డీలు, సమిధలు, ఇంకేమైనా పేరు పెట్టుకోవచ్చు మీరు. తర్వాత ఇవి లిక్విడ్స్, ఇది నీమాస్త్రం, ఆవు మూత్రము, వేప. మీకు ఫార్మింగ్ చేసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. నేను ఫార్మింగ్ కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ తయారు చేస్తాను నేను. ఇది దశపత్ని కషాయము, అగ్నిహస్త్రం కూడా చేస్తాను. తర్వాత పంచగవ్య, ఇవి కూడా మనము టెరెస్ గార్డెనర్స్ ని టార్గెట్ చేసి చేయొచ్చు అనమాట. ఇది అగ్నిహస్త్రం ఇది. తర్వాత ఇంతకుముందు అన్నారు చూడండి, ఇది గిన్నెలు తోమడానికి ఎవరో అన్నారు ఇక్కడ, హ్యాష్ తో తయారు చేయొచ్చు. మనము హ్యాష్ తయారు చేసుకోవాలి, పిడికలు చేసి పిడికల్ని కాల్చాలి, లేదా ఒక ఇట్లా మంచిగా అంటే మట్టి మీద కాకుండా ఇలాంటి ప్లేస్ లో ఆవు పేడను కాలు పెట్టేసేస్తే హ్యాష్ తయారవుతుంది. అందులో మళ్ళా మనము శిక్కకాయ, కుంకుడుకాయ అయిపోయాయి తయారవుతుంది. కానీ మనమే తోముకోవాలి, పనామెకి ఇస్తే ఒక రోజులో అయిపోతుంది. ఇది అది ప్రాబ్లం. నాకు దీనికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒకటే రోజులో అయిపోతుంది మేడం. ఎందుకంటే యాక్షన్ నీళ్లు పడితే ఏమైతుంది, లూజ్ అయిపోతుంది కదా. పని వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ని నీళ్లు పోసేసి బరబర తోమేస్తారు. ప్లస్ ఇందులో నురగ చాలా రాదు. నురగ రాకపోతే జనాలకు అస్సలు నచ్చదు ప్రోడక్ట్స్. నేను ముందే చెప్తా, నురగ కావాలంటే నా దగ్గర కొనొద్దు, నురగలు రావు. నురగ కావాలంటే నురగ కెమికల్ వాడుతున్నారు వాళ్ళు, నేను అలా వాడట్లేదు. వాడితే ఇంకా వేస్ట్ కదా, నేను ఎందుకు చేయాలి ఈ ప్రోడక్ట్స్ అన్ని. సో ప్యూర్ గా చేస్తున్నాం. కొన్నిట్లలో చెప్తా నేను, ఇందులో వేసాము బేస్ గా సబ్బుది పెద్ద ప్రాబ్లం. ఎట్లా నురగ రావాలంటే ఒళ్ళంతా నురగలు కనిపించాలి, కానీ రావు ఇందులో. ఇప్పుడు ఈ సోప్స్ ఉన్నాయి చూడండి, ఇందులో నురగ ఏడికెళ్ళి రావాలి. ఇది వాడిన మొదటి రోజు ఇరిగిపోతుంది. పంచగవ్య, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఇలా బైండరే లేదు కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది లావెండర్, ఇది హ్యాండ్ వాష్ అనమాట. ఎక్స్ట్రాక్షన్స్ అన్ని మనము అంటే పెంచి తయారు చేయడం కష్టము. ఇప్పుడు టాయిలెట్ నుంచి కూడా మనం అన్ని కెమికల్ వేస్తున్నాం కదా, ఇది కెమికల్ ఫ్రీ టాయిలెట్ క్లీనర్. అంటే ఎక్కువగా ఇందులో ఏం వాడతామంటే అలోవీరాకి చాలా పవర్ ఉంది, క్లీనింగ్ పవర్ ఉంది. సో అది గోమూత్రము ఇంకా మిగతా కొన్ని హర్బ్స్ వేస్తే ఇది తయారు చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు చెప్పిన చూడండి, డిష్ వాష్ బారు, డిష్ వాష్ పౌడర్ కి ఈ లిక్విడ్ వాడితే ఎక్కువ రోజులు వస్తుంది. దీనికి కొంచెం ఇట్లా కొన్ని డ్రాప్స్ దాని మీద వేసేసి తోముకుంటే మీరు అన్న నురుగా వస్తుంది, తర్వాత ఎక్కువ రోజులు కూడా వస్తుంది. సో కాంబినేషన్స్. సో దీనికి R&D చేసుకోవాలి అంతే, మనం చాలా R&Ds చేయాలి. తర్వాత హెల్త్ వి కొన్నే ఉన్నాయి, నేను ఎక్కువ చేయట్లేదు. అమృతధార, దివ్యధార, తర్వాత ఇవి పిల్స్, గొంతు నొప్పి అవి రాకుండా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. గోమూత్రంతో తయారు చేసినవి. అంటే ఈ పిల్స్ ఏమో హోమియో పిల్సే, దాన్ని తీసుకొని వచ్చి మనము డిప్ చేస్తాం, ఇంకా కొన్ని వేరే వేస్తాము. ఇది గొంతు నొప్పి రాకుండా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. కోల్డ్, కాఫ్ వాటికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ ఇస్తుంది. అన్నిటికన్నా ఫస్ట్ వాడాలి ఇది. మన ఫోన్ 24 hours మన దోస్త్ అదే కదా. ఈ యాంటీ రేడియేషన్ చిప్ మన ఫోన్ కి పెట్టుకుంటే ఇంకా ఫోన్ వేడి అవ్వట్లేదు. తర్వాత రేడియేషన్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. ఇది పేటెంట్స్ ఉన్నాయి, వేరే వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ. ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కానీ ఆల్రెడీ ప్రూవెన్. ఇది యాంటీ రేడియేషన్ చిప్, ఫోన్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా చేయొచ్చు. ఇది ఇష్టం ఉన్నట్టు డిజైన్లు చేసి ఈ చిన్న పిల్లలందరూ అన్ని కంట్రీస్ కూడా పంపించవచ్చు మీరు. అంతే, జస్ట్ యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. దీన్ని ఎట్లా బ్యూటిఫై చేయాలి. నాకు చాలా మంది చెప్తారు, జర్మనీ నుంచి, స్వీడన్ నుంచి ఫోన్లు చేస్తారు, మేడం దీన్ని కొంచెం మంచిగా చేయాలి, కలర్ఫుల్ చేసి దానికి డిజైన్ చేస్తే మేము అమ్ముతాం కదా అని. నాతో అయితలేదు. ఇది కూడా కౌడంగే. ఇది ఈ ఒక చిప్, ఈ పైన ఉంది కదా లేయరు, అది కౌడంగే. అందులో ఇంకో కొన్ని వేసిన అది చూపించేస్తాను. షాంపూ కూడా ఇది ఫేస్ ప్యాక్. ఇవి 2-3 రకాలు ఉన్నాయి. అట్లా అన్ని కలిసి అంటే మొక్కలకి, మనుషులకి నేను 5 రకాలు చేస్తున్నాను అనమాట. హెల్త్ వేరే, తర్వాత కన్జంప్షన్ వేరే, తర్వాత చెట్లకు వేరే.
అట్లా 5 బ్రాంచెస్ లాగా చేసుకొని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం. కానీ ప్రతి దానికి మళ్ళీ చాలా కొనాల్సి వస్తుంది. అందుకే ఏం చేయాలి, స్టార్టింగ్ లో 2-3 చేయండి. ఏం చేస్తారో మీరు పర్ఫెక్ట్ చేయండి, డిజైన్ చేయండి. అట్లా చేస్తే మీకు చాలా అందులో బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు కౌడలో పచ్చిది కేజీది ఆరబెడితే 600 గ్రామ్స్ అవుతుంది. అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ తెలిసి ఉండాలి. మళ్ళీ దాన్ని యాష్ చేస్తే 200 గ్రాములే అవుతుంది. సో అంటే యాష్ అయినా కొద్ది దాని వాల్యూ పెరుగుతుంది. చూడండి, రేట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఉత్త బుడిదనే కదా అంటారు. నేను 200 రూపాయలు కిలో అని చెప్తా. ఏంటండి మరి అన్యాయము, బుడిదకి 200 అని అడుగుతాను. మరి నేను కిలో బుడిది చేయాలంటే ఎన్ని కిలోల పేడను కాలబెట్టాలి, అట్లా అనమాట. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతి ప్రోడక్ట్ ని మంచిగా స్టడీ చేయాలి. ఓ నలుగురికి ఫస్ట్ ఇవ్వాలి, వాళ్ళు వాడిన తర్వాత దాని రిజల్ట్స్ చెప్పినాక అప్పుడు మార్కెట్ లోకి వెళ్ళాలి. ముందే అన్ని మార్కెట్ లో వెళ్ళి వేసిన తర్వాత ఆర్డర్స్ చాలా వచ్చినాయి అనుకోండి, మీ దగ్గర ప్రొడక్షన్ లేదనుకోండి, వెంటనే ఆడ కామెంట్స్ పెడతారు కదా, టపా 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 టైప్ చేయొచ్చు కదా అని. సో కేర్ఫుల్ గా మార్కెట్ లోకి ఎంటర్ కావాలి. ముందు దానికన్నా ముందు నేనేం సలహా ఇస్తాను తెలుసా, నా ఎక్స్పీరియన్స్ తోని, ముందు చేసే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కొన్ని అమ్మండి. అమ్మి మీ మార్కెట్ తయారు చేసుకున్నాక అప్పుడు ఇష్టం ఉన్నది ప్రోడక్ట్స్ తయారు చేయండి. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ అయితే దిగితే లక్షలు, నాదైతే ఆ ఫిగర్ కూడా చెప్పలేను. నేను ఎంత ఖర్చు పెట్టినో చెప్పడం కూడా కరెక్ట్ కాదు, అంత ఖర్చు అవుతుంది. ప్రతి ప్రోడక్ట్ కి డిఫరెంట్ మెషిన్, డిఫరెంట్ టెక్నాలజీ, డిఫరెంట్ అందులో వేసేవి వస్తువులు, ఇంగ్రీడియంట్స్. సో ఇట్లా ఇది అతికేయడం అంతే, మామూలుగా ఇంతది కూడా సరిపోతుంది. ప్రోడక్ట్స్ అన్ని పౌడర్ తోనేనా, పచ్చిపేడతో పచ్చితో పౌడర్ చేయాలంటే మిషన్ కొనాలి. ఏది అది పిండి పడతారు చూడండి, ఈ మధ్య చిన్న మిషన్స్ వచ్చినాయి కదా, 25,000 వస్తుంది. అది కొనాలి. అది ఏసీ అసలు అది మర్చిపోయినా, ఎండబెట్టాలి. అప్లై చేయండి. ఒక దగ్గర అనుకోవాలి, కానీ బయట కూడా రావడానికి ప్రాబ్లం. టైట్ అనిపిస్తుంది.